కలెక్షన్ లో ఉన్న చైల్డ్ ఇంటర్ఫేస్. కలెక్షన్ లోని చైల్డ్ ఇంటర్ఫేస్ సెట్. సెట్ లో మనకు డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. ఇంప్లిమెంట్ చేసిన సెట్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఆ సెట్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన డిఫరెంట్ క్లాసెస్ అనేవి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఉన్నాయి. Okay, first one collection. Collection is the child interface. Sorry, collection అనేది మెయిన్. కలెక్షన్ లో చైల్డ్ ఇంటర్ఫేస్ వచ్చేసి సెట్. ఓకే, కలెక్షన్ చైల్డ్ ఇంటర్ఫేస్ ఇస్ అన్ సెట్. సెట్ లో మళ్ళీ చైల్డ్ క్లాసెస్ అనేవి ఇంకా ఉన్నాయి. ఫస్ట్ వన్ యాసెట్, okay, asset, linked asset, okay, asset, linked asset. Next, sorted set, okay, navigable set, ఇవి ఇంటర్ఫేసెస్. navigable set, last one tree set. సో ఇవన్నీ కూడా ఓకే, కలెక్షన్ 1.2 వర్షన్, set interface also 1.2 version, asset 1.2 version, linked asset 1.4 version. ఇవన్నీ కూడా ఏంటంటే 1.4 వర్షన్. లింక్డ్ యాసెట్ అనేది 1.4 వర్షన్ లో ఇంట్రొడ్యూస్ చేస్తాం. నెక్స్ట్ సార్టెడ్ సెట్. ఓకే, సార్టెడ్ సెట్ అనేది ఒక ఇంటర్ఫేస్, ఇది కూడా 1.2 వర్షన్. నావిగబుల్ సెట్. ఓకే, నావిగబుల్ సెట్ వచ్చేసి 1.6 వర్షన్. మీకు ఈ వర్షన్స్ ఎందుకు రాస్తున్నానంటే, మీరు ఒకవేళ ఎప్పుడైనా ట్రై చేయాలన్నప్పుడు ఈ వర్షన్స్ యూజ్ చేసినప్పుడు, వర్షన్స్ కాకుండా మీరు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు లోయెస్ట్ వర్షన్స్ ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసుకున్నారో అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. సో అందుకోసం నేను ఇక్కడ వర్షన్స్ కూడా మీకు మెయింటైన్ చేస్తున్నాను. 1.2 వర్షన్. ఓకే, సో మీరు లింక్డ్ యాసెట్ కానీ లేకపోతే నావిగబుల్ సెట్ కానీ మీరు యూజ్ చేసుకోవాలంటే కంపల్సరీగా అబోవ్ 6 నావిగబుల్ సెట్ యూజ్ చేసుకోవాలంటే అబౌవ్ 6 ఉండాలి. 1.6 వర్షన్ లేదా అంతకంటే ఎక్కువ వర్క్ అవుతుంది. లింక్డ్ యాసెట్ 1.4 నుంచి అంతకంటే ఎక్కువ వర్క్ అవుతుంది. సో రిమైనింగ్ అన్ని కూడా 1.2 వర్షన్ లోనే ఇంట్రొడ్యూస్ చేశారు. రిమైనింగ్ అన్ని టాపిక్స్ కూడా 1.2 నుంచే ఇంట్రొడ్యూస్ చేశారు. నావిగబుల్ సెట్ అండ్ ట్రీ సెట్. ఓకే, యాసెట్ అండ్ లింక్డ్ యాసెట్. ఇక్కడ నార్మల్గా మనం ఇంతకుముందు లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ గురించి కూడా ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. అంటే అరే లిస్ట్, లింక్ లిస్ట్, స్టాక్, వెక్టర్. ఓకే, సో ఇక్కడ వాటికి దీనికి డిఫరెన్సెస్. ఓకే, సో ఫస్ట్ దీన్ని దేనికోసం ఏం చేస్తున్నాం, కలెక్షన్ లో ఉన్న ఏ టాపిక్ అయినా ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ అన్నిటిని ఒక గ్రూప్ ఆఫ్ ఎంటిటీకి చేంజ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మొత్తం అన్నిటిని కలిపి ఒకే గ్రూప్ కింద చేసుకుని ఆ లిస్ట్ టైప్ మనం తీసుకుంటాం కదా. సో ఏ ఆబ్జెక్ట్స్ అయినా అంటే ఏ కలెక్షన్ అయినా మెయిన్ థింగ్ వచ్చేసి స్టోర్ చేసుకోవడం. ఓకే, సో సెట్ లో కూడా మనకు మెయిన్ పాయింట్స్ ఏంటంటే
సెట్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో సెట్ యొక్క మెయిన్ ఫస్ట్ పాయింట్, సెట్ అనేది ఒక కలెక్షన్. It is collection of okay, set is collection of child interface or child interface of collection. You can write both way. Child interface of collection. Okay, set is the child interface of collection. Second point, దీన్ని దేనికోసం యూజ్ చేస్తున్నాను, ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో ఒక గ్రూప్ కిందకి మనం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నాం, అంటే సింగిల్ ఎంటిటీ కిందకి చేయడానికి యూజ్ చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే డూప్లికేట్స్ అలో చేయాలి. నార్మల్ అరే లిస్ట్ లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ స్టోర్ చేసుకుంటే మళ్ళీ ఇంకొక వాల్యూని సురేష్ అని స్టోర్ చేసుకోగలం, లేకపోతే రమేష్ అని మళ్ళీ ఇంకో రమేష్ స్టోర్ చేసుకోగలం. ఇక్కడ మనకు డూప్లికేట్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ అలో చేయాలి. ఓకే, సో ఇన్సర్ట్ ఆర్డర్ కూడా మనం ఏదైతే ఒక ఆర్డర్ ఇస్తున్నామో అదే ఆర్డర్ ఇక్కడ ఉండదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కలెక్షన్ ని స్టోర్ చేసుకునేటప్పుడు, ఎలిమెంట్స్ స్టోర్ చేసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చేటప్పుడు ఫస్ట్ సురేష్ అండ్ రమేష్ రాజేష్ అని ఇచ్చామనుకోండి, సేమ్ ఆర్డర్ లోనే మనకు లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని యూజ్ చేసినప్పుడు వచ్చింది. కానీ ఎప్పుడైతే మీరు సెట్ ని యూజ్ చేస్తున్నారో అప్పుడు ఆర్డర్ అనేది జిగ్జాగ్ గా వస్తుంది. ఎందుకనంటే ఇక్కడ మనకు ఇంటర్నల్ గా స్టోర్ చేసుకునే ప్రాసెస్ అంతా కూడా వచ్చేసి అంటే యాజ్ కోడ్ ఫార్మాట్ లో మనం స్టోర్ చేసుకుంటాం. అందుకోసం మనకు ఇక్కడ డేటా అనేది కూడా ఎప్పుడు కూడా ర్యాండమ్ గానే వస్తుంది. ఓకే, కంపల్సరీగా మనం ఏ ఆర్డర్ అయితే ఇస్తున్నామో ఆర్డర్ అయితే రాదు. సో సెకండ్ పాయింట్, సెట్ ని దేనికోసం యూజ్ చేస్తున్నాం, సెట్ ఈస్ యూజ్డ్ టు represent a group of elements, represent a group of elements or group of objects, in a single entity. Okay, represent a group of individual objects చెప్పాలి. క్లాస్ ఆంగ్లర్ ఏదన్నా వంశీ క్లాసెస్ వింటున్నాడమ్మా. సో ఏవైతే సెట్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే సెట్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ సింగిల్ ఎంటిటీ. అన్నిటిని ఒకే చోట మనం స్టోర్ చేసుకుంటాం ఇన్ ఏ సింగిల్ ఎంటిటీ. ఓకే, సో ఇక్కడ దీంట్లో ఏంటి డూప్లికేట్స్, ఎప్పుడైతే మీకు సెట్ ఏదైతే ఉందో ఆ సెట్ లో డూప్లికేట్స్ అనేవి అలౌ చేయండి. సెట్ ఈస్ నాట్ అలౌడ్ టు ద డూప్లికేట్స్. ఓకే, సో ఇన్సర్షన్ ఆర్డర్ కూడా ఫాలో అవ్వదు. సో జిగ్జాగ్ గా వస్తాయి ఆర్డర్స్ అన్ని కూడా జిగ్జాగ్ గా వస్తాయి. ఓకే, సో insertion order is not present.
ఓకే, సో మనం ఏదైతే ఇస్తున్నామో ఆర్డర్ అయితే రాదు. సో అలాంటి సిచ్యువేషన్స్ మనకి ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, దీనికి కలెక్షన్స్ లో అండ్ కలెక్షన్స్ లో ఏవైతే మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్ ని మనం యూజ్ చేసుకుంటాం. దీనికంటూ సపరేట్ గా సెట్ కి సంబంధించి సపరేట్ గా మెథడ్స్ అంటూ ఇంకేమి అడిషనల్ గా లేవు. ఆల్రెడీ కలెక్షన్స్ లో ఏవైతే మెథడ్స్ ఉన్నాయో మనం స్టార్టింగ్ డేస్ ఫస్ట్ డే రోజు డిస్కస్ చేసుకున్నాం. కలెక్షన్ స్టార్ట్ చేసిన యాడ్ మెథడ్, రిమూవ్ మెథడ్, క్లియర్ మెథడ్. సో ఆ మెథడ్స్ మాత్రమే దీనికి ఉన్నాయి. దీనికంటూ సపరేట్ గా సెట్ కోసం సపరేట్ మెథడ్స్ అంటూ ఏం క్రియేట్ లేదు. సెట్ doesn't have or do not have any other methods or any new methods. Okay, any new methods. So we can have use only. So we can how to use only collection methods. Okay, collection interface లో ఏవైతే మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్ ని మనం యూజ్ చేస్తాం. కలెక్షన్ interface methods. Okay, so first point, set is the child interface of collection. Second one, set is used to represent a group of individual objects in a single entity. Next, third point, set is not allows the duplicates. Okay, the insertion is also not preserved. అంటే మనం ఏదైతే ఆర్డర్ ఇస్తున్నామో అది ఆర్డర్ లో రాదు, డిగ్జాగ్ గా వస్తుంది ఎలిమెంట్స్ అనేది. ఓకే, దీనికి ఎలాంటి డిఫాల్ట్ మెథడ్స్ అనేవి లేవు కాబట్టి కలెక్షన్స్ లో ఏవైతే మెథడ్స్ ఉన్నాయో అవే మెథడ్స్ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకున్నాం, వాటిని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇందులో ఫస్ట్ వన్ యాసెట్. ఇప్పుడు మనం యాసెట్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, సో కలెక్షన్ యాసెట్ యొక్క కన్సెప్ట్, దీనికి ఎలాంటి డిఫాల్ట్ మెథడ్స్ లేవు కాబట్టి సో ఇక్కడ కూడా పాయింట్స్ వైజ్ గా మనం 1 by 1 రాసుకున్నాం. యాసెట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాసెట్ అనేది తీసుకున్నారు. యాసెట్ ఓకే, ఈ యాసెట్ అనేది ఎప్పుడైతే మీరు తీసుకున్నారో, యాసెట్ అనే ఆబ్జెక్ట్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో దీనికి మనం కన్స్ట్రక్టర్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క క్లాస్ కూడా ప్రతిసారి మనం కన్స్ట్రక్టర్స్ అనేవి క్రియేట్ చేస్తాం. దీంట్లో చెప్పండి, ఇప్పుడు ఇక్కడ యాజ్ టేబుల్ యాసెట్ యొక్క డేటా స్ట్రక్చర్ అంతా కూడా యాజ్ టేబుల్ మీద డిజైన్ చేసి ఉంది. ఓకే, యాజ్ టేబుల్. నెక్స్ట్, డూప్లికేట్స్ అలో చేస్తుందా? కలెక్షన్ లో సెట్ ఇంటర్ఫేస్ సెట్ లో ఉన్నవి ఇవన్నీ కాబట్టి ఇక్కడ కూడా డూప్లికేట్స్ అనేటివి అలో చేయదు. యాసెట్ do not allow duplicates, but do not allow duplicates. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డూప్లికేట్స్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేశారనుకోండి, సో ఇక్కడ ఏమవుతుందని అంటే మీరు యూజ్ చేస్తున్న మెథడ్ కలెక్షన్స్ లో ఉన్న మెథడ్ ని యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిఫరెన్స్ నేమ్ యాజ్ హెచ్ఎస్ అనుకుంటే హెచ్ఎస్ డాట్ యాడ్ అనే మెథడ్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు సురేష్ అని ఇన్సర్ట్ చేశారు, మీ యొక్క రికార్డ్ ఏదైతే మీ యొక్క కలెక్షన్ ఏదైతే ఉందో ఆ కలెక్షన్. నెక్స్ట్ సెకండ్ టైం కూడా మళ్ళీ యాడ్ చేస్తున్నారు అంట, హెచ్ఎస్ డాట్ యాడ్ సేమ్ నేమ్, అంటే సేమ్ డూప్లికేట్స్ ఎప్పుడైతే మీరు ఎంటర్ చేస్తున్నారో ఆ మెథడ్ నుంచి మనకు ఈ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి బూలియన్, అంటే మనకు రిటర్న్ చేసేటప్పుడు ప్లేస్ ఓన్లీ ఫాల్స్ అని డిస్ప్లే చేస్తుంది. మనకు ఎలాంటి ఎర్రర్ రాదు, ఏదర్ కంపైలేషన్ ఎర్రర్ లేకపోతే రన్ టైం ఎర్రర్ కానీ ఎర్రర్ రాదు, జస్ట్ ఆ మెథడ్ నుంచి మనకు రిటర్న్ అవుతున్న వాల్యూ ఫాల్స్. ఓకే, సో ఎప్పుడైతే మీరు డూప్లికేట్స్ యాడ్ చేస్తున్నారో ఆ డూప్లికేట్స్ యాడ్ చేసేటప్పుడు వాటి యొక్క వాల్యూ అనేది జస్ట్ చేంజ్ అవుతుంది, అంటే ఫాల్స్ అని వస్తుంది అంతే. సో కాకపోతే ఆ రికార్డ్ లో మళ్ళీ ఆ వాల్యూ అనేది ఇన్సర్ట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇన్సర్షన్ ఆర్డర్, అంటే మీరు ఏదైతే ఆర్డర్ ఇస్తున్నారో ఆర్డర్ని అసలు ఫాలో అవ్వదు. ఓకే, సో ఇన్సర్షన్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఇన్సర్షన్ ఆర్డర్ అనేది ఇక్కడ ఫాలో అవ్వదు. థర్డ్ పాయింట్, asset insertion order
asset insertion order is not present. Okay, is not present. Next, డూప్లికేట్స్ అనేది చేస్తుందా అలా చేయండి. ఓకే, సో నెక్స్ట్ వీటికి సంబంధించిన కన్స్ట్రక్టర్స్ ఇవి సీరియలైజ్ మెథడ్స్. మనకి ఎలాగైతే అరే లిస్ట్ ఉన్నాయో డిఫరెన్సెస్ ఇవి. అరే లిస్ట్ లో ఏవైతే ఉన్నాయో అరే లిస్ట్ లోనేమో మనకంతా కూడా ఆ డూప్లికేట్స్ ఏవైతే డూప్లికేట్ స్టోర్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఇక్కడ డూప్లికేట్స్. ఇంకొకటి దీంట్లో స్టోర్ చేసుకునే డేటా ఏదైతే ఉందో అదంతా కూడా యాజ్ కోడ్ ఫార్మేట్ లో స్టోర్ అవుతుంది. అంటే మీరు ఎప్పుడైతే ఓకే, సో ఎప్పుడైతే మీరు యాజ్ కోడ్ ఫార్మేట్ లో ఇప్పుడు మీరు ఇక్కడ స్టోర్ చేసుకునేది ఏదైతే ఉందో అదంతా కూడా ఎప్పుడు కూడా యాజ్ కోడ్ ఫార్మేట్ లోనే స్టోర్ అవుతుంది. ఫోర్త్ పాయింట్, it stores in as code format. ఓకే, డేటా అంతా కూడా యాజ్ కోడ్ ఫార్మాట్ లో. దీన్ని ఎలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఎక్కువగా యూజ్ చేయొచ్చు అంటే సర్చింగ్ కి ఎక్కువ యూజ్ చేయొచ్చు. దీన్ని మీరు ఎప్పుడైతే సెర్చ్ చేయాలనుకుంటున్నారో యాజ్ కోడ్ ద్వారా ఏంటంటే సెర్చ్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకే, సెర్చ్ ఎప్పుడైతే ఉందో అప్పుడు మీరు అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు యాసెట్ సంబంధించిన కన్స్ట్రక్టర్స్. ఫస్ట్ యాసెట్ సంబంధించిన కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నారో యాసెట్ hs is equal to new asset. సో ఎప్పుడైతే మీరు అలా ఎంప్టీ కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేస్తున్నారో ఆ క్రియేట్ చేసినప్పుడు యాసెట్ యొక్క కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే మీరు క్రియేట్ చేస్తున్నారో అలా క్రియేట్ చేసినప్పుడు మనకు డిఫాల్ట్ కెపాసిటీ. ఓకే, సో అదే మనకు అరే లిస్ట్ అయితే డిఫాల్ట్ కెపాసిటీ 10, వెక్టర్ యొక్క డిఫాల్ట్ కెపాసిటీ 10. అలాగే యాసెట్ యొక్క డిఫాల్ట్ కెపాసిటీ 60. యాసెట్ యొక్క డిఫాల్ట్ కెపాసిటీ 60. ఫస్ట్ మనం 16 ఎలిమెంట్స్ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దీనికి డిఫాల్ట్ ఫిల్ రేషియో కూడా ఉంది. డిఫాల్ట్ ఫిల్ రేషియో ఏదైతే మీకు కలెక్షన్ ఉందో ఇక్కడ మనకు డిఫాల్ట్ ఫిల్ రేషియో కూడా ఉంది. డిఫాల్ట్ ఫిల్ రేషియో అంటే ఓకే, సో ఎప్పుడైతే మీరు ఒక కలెక్షన్ తీసుకుంటున్నారో ఈ కలెక్షన్ యాసెట్ యొక్క కలెక్షన్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో అప్పుడు మీరు ఎప్పుడైతే ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నారో ఫస్ట్ స్టెప్ ఒక కన్స్ట్రక్టర్ మీరు ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నారో దాని డిఫాల్ట్ కెపాసిటీ అనేది 16 తోనే అవుతుంది. అంటే మీరు ఇప్పుడు ఒక 16 కెపాసిటీతో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ మీరు అరే లిస్ట్ తీసుకున్నారు అనుకోండి. అరే లిస్ట్ యొక్క డిఫాల్ట్ కెపాసిటీ ఎంత 10, అంటే 10 ఎలిమెంట్స్ వరకు స్టోర్ చేసుకొని 10 ఎలిమెంట్స్ వరకు స్టోర్ చేసుకున్నాం అప్ టు 10. ఎప్పుడైతే 10th వాల్యూ స్టోర్ అవుతుందో ఓకే, సో ఎప్పుడైతే 10th వాల్యూ స్టోర్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మీరు 11th వాల్యూని ఇన్సర్ట్ చేసుకుంటున్నారో అప్పుడు మీకు దాని యొక్క న్యూ కెపాసిటీ యాడ్ అవుతుంది. 11th ఎలిమెంట్ మీరు ఎప్పుడైతే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు దాని యొక్క న్యూ కెపాసిటీ యాడ్ అవుతుంది. కానీ ఇక్కడ దీనికి యాసెట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే మీరు 75% కంప్లీట్ అయిపోతుంది అంటే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ కెపాసిటీ ఎంత 16, టోటల్ యాసెట్ యొక్క కెపాసిటీ 16. ఓకే, 16 ఎలిమెంట్స్ అంటే 16 స్టోర్ చేసుకుంటాం. కానీ నెక్స్ట్ ఎలిమెంట్ అంటే 17th ఎలిమెంట్ ఎప్పుడు క్రియేట్ చేస్తుంది అని అంటే ఓకే 17th ఎలిమెంట్ కి సంబంధించిన కెపాసిటీ నెక్స్ట్ సంబంధించిన ఫిల్ రేషియో ఇప్పుడు ఎలాగే తీసుకున్నాం అది ఎప్పుడు చేస్తుందని అంటే ఎప్పుడైతే ఇందులో స్టోర్ చేసుకున్న వాల్యూ 75% కంప్లీట్ అయిపోతుంది అప్పుడు మీకు ఆటోమేటిక్ గా నెక్స్ట్ కెపాసిటీ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇనిషియల్ కెపాసిటీ మళ్ళీ న్యూ కెపాసిటీని మళ్ళీ స్టార్ట్ చేసేస్తుంది ఎప్పుడు 75% కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 16 దీని యొక్క పర్సెంటేజ్ వచ్చేసి 75%. ఓకే, సెకండ్ వన్ మీరు మీ యొక్క కెపాసిటీ మీకు తెలుసు అంటే ఓన్లీ 16 కాదు. సో ఇనిషియల్ గా మీ యొక్క కెపాసిటీ ఏదైతే ఉందో ఆ కెపాసిటీ అనేది మీరు
కావాలనుకుంటే స్పెసిఫిక్ గా ఆ కెపాసిటీని కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఎంటీ యాసెట్ యొక్క ఆబ్జెక్ట్ ఆర్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నారో, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు వాటి యొక్క స్పెషల్ ఇనిషియల్ కెపాసిటీ అనేది మీరు మెన్షన్ చేయొచ్చు. దాని యొక్క డేటా టైప్ వచ్చేసి ఇక్కడ ఇంట్. ఓకే, ఇనిషియల్ కెపాసిటీ మీరు మెన్షన్ చేయొచ్చు యాసెట్ hs is equal to new asset. ఓకే, న్యూ యాసెట్ ఇక్కడ ఇనిషియల్ దాని యొక్క ఇనిషియల్ కెపాసిటీని మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ హెచ్ఎస్. ఓకే, ఇనిషియల్ కెపాసిటీ మెన్షన్ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఇనిషియల్ కెపాసిటీ మీరు ఎంత ఫర్ ఎగ్జాంపుల్ 10 అని మెన్షన్ చేస్తే అది అవుతుంది, కానీ ఫిల్ రేషియో మాత్రం సేమ్. డిఫాల్ట్ ఫిల్ రేషియో ఇక్కడ 0.75 ఆర్ లోడ్ ఫ్యాక్టర్. దీన్ని లోడ్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు. డిఫాల్ట్ ఫిల్ రేషియో ఆర్ లోడ్ ఫ్యాక్టర్. లోడ్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు. అంటే ఎప్పుడైతే మీ యొక్క స్టోరేజ్ లో 16 ఎలిమెంట్స్ లో 75% ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో అప్పుడు మీకు. నెక్స్ట్ యాసెట్ యొక్క ఆబ్జెక్ట్ ని మీరు క్రియేట్ చేసినప్పుడు యాసెట్ hs is equal to new asset. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ కెపాసిటీని ఇస్తున్నారు. ఓకే, ఇనిషియల్ కెపాసిటీతో పాటు మీరు మళ్ళీ న్యూ కెపాసిటీ ఎప్పుడైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాని యొక్క పర్సెంటేజ్ కూడా మళ్ళీ మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, ఇంటూ కెపాసిటీ ఫ్లోట్ తీసుకోవాలి. పర్సెంటేజ్ లో తీసుకుంటున్నాం కాబట్టి ఫ్లోట్ పర్సెంటేజ్ ఎంత 65 ఇస్తున్నారా 25 ఇస్తున్నారా, సో ఆ పర్సెంటేజ్ మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, ఫిల్ రేషియో అనేది ఇక్కడ ఫిల్ రేషియో లోడ్ ఫ్యాక్టర్. లోడ్ ఫ్యాక్టర్ అన్న ఫిల్ రేషియో అన్న రెండు. ఓకే, సో ఫిల్ రేషియో లోడ్ ఫ్యాక్టర్ అని కూడా రాసుకోవచ్చు. అయితే మీరు యాసెట్ ని క్రియేట్ చేస్తున్నారో ఆ యాసెట్ ని క్రియేట్ చేసినప్పుడు మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే మీరు ఎంటీ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. దాంట్లో మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తూ క్రియేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నారో అప్పుడు కెపాసిటీ ఒకటి మీరు పాస్ చేయొచ్చు. నెక్స్ట్ కెపాసిటీ ప్లస్ లోడ్ ఫ్యాక్టర్ రెండింటిని పాస్ చేయొచ్చు. లోడ్ ఫ్యాక్టర్ కూడా మీ ఇష్టం. అప్పుడు మీరు ఎంత అయితే అవుతుందో ఆ పర్టికులర్ నాకు మొత్తం ఎలిమెంట్స్ అయినప్పుడే అవ్వాలి 1.0, లేకపోతే 90% అయినప్పుడు అవ్వాలి 0.9, లేకపోతే 1% అయినా 0.1. సో అలా మీరు అయిన దాన్ని బట్టి అంటే ఎంత మీరు అందులో స్టోరేజ్ 50% అవ్వగానే మీకు న్యూ ఫ్యాక్టరీ క్రియేట్ అవ్వాలనుకుంటారు, న్యూ కెపాసిటీ క్రియేట్ అవ్వాలనుకుంటారు. సో దాన్ని బట్టి మీకు అక్కడ అవుతుంది. నెక్స్ట్ సో కలెక్షన్స్ అన్నిటిని కూడా ఇంటర్ కన్వర్షన్ కూడా మనకు కావాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంటర్ కన్వర్షన్ కోసం మనం కలెక్షన్స్ కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అసెట్ hs is equal to new asset is equal to new asset. ఇలా మనం ఇది ఇక్కడ కలెక్షన్ అనేది పాస్ చేస్తాం. సో ఇలా మనం యాసెట్ ఏదైతుందో యాసెట్ కి ఇలా కన్స్ట్రక్టర్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి చూద్దాం డూప్లికేట్స్ అలౌ చేస్తుందా లేదా. సో ఇవన్నీ మనకు పాస్ అవుతుంది. ఇనిషియల్ కెపాసిటీ మనం ఏదైతే ఇస్తున్నామో ఆ కెపాసిటీ అంతా వస్తుందా లేదా ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ప్రోగ్రామ్ సేవ్ చేస్తున్నాం. asset example part Java. Okay, next terminal open, see new terminal, cd space java pgm cd space okay n-1. సో ఒకసారి ఆ ప్రోగ్రామ్ కూడా కంపైల్ చేసి కంప్లీట్ అవ్వాలి. నెక్స్ట్ ఏం లేకపోయినా కంపైల్ అవుతుంది.
ఓకే, ఎందుకంటే సింటాక్స్ మనం ఇక్కడ ఎప్పుడైతే రాసినప్పుడు ఏదైనా సింటాక్స్ మిస్టేక్ రాసినప్పుడే కంపైలేషన్ మిస్టేక్, రిమైనింగ్ అన్ని టైంలో అది రన్ అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్ అసెట్ ఎగ్జాంపుల్. సో ఎప్పుడైతే మనం ఒక యాసెట్ క్లాస్ తీసుకుంటామో మెయిన్ మెథడ్ మనకు పబ్లిక్ స్టాటిక్ వైడ్ స్ట్రింగ్ ఆర్గ్స్. పబ్లిక్ స్టాటిక్ వైడ్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడ మనకు అసెట్ యొక్క ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ ఎంపీ కన్స్ట్రక్టర్ మనం క్రియేట్ చేస్తున్నాం. అసెట్ hs is equal to new asset. ఓకే, యాసెట్ ని మెయిన్ గా ఎప్పుడు యూజ్ చేసుకోవాలి? ఎప్పుడైతే సెర్చ్ అనేది ఉందో ఆ సెర్చ్ ఇంజిన్ ఒకటి. నెక్స్ట్ మీ యొక్క ఆర్డర్ అనేది జిగ్జాగ్ గా రావాలి. మీరు ఏవైతే ఎలిమెంట్ స్టోర్ చేసుకుంటున్నారో స్టోర్ చేసుకుంటే ఎలిమెంట్ జిగ్జాగ్ గా రావడం రావాలి. సో డూప్లికేట్స్ అలౌ చేయాలి. అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు యాసెట్ ని యూజ్ చేసుకోవాలి. ఓకే, hs డాట్ యాడ్ కలెక్షన్ లో ఉన్న మెథడ్ మాత్రమే యూజ్ చేసుకుంటున్నాం. యాడ్ అనే మెథడ్ కలెక్షన్స్ లో ఉంది. ఇక్కడ ఫస్ట్ సురేష్ అని ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ కూడా మీరు కావాలంటే నల్ వాల్యూస్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. hs డాట్ యాడ్. ఓకే, నల్ ఎక్స్టెన్షన్ కూడా ఇక్కడ. నెక్స్ట్ ఏదైనా బూలియన్ డేటా టైప్ స్టోర్ చేసుకోవాలనుకుంటారు. డాట్ యాడ్ ఫాల్స్. ఓకే, ఇక్కడ కూడా మనకి ఇదంతా కూడా హోమోజీనియస్, కలెక్షన్స్ అంటేనే హోమోజీనియస్. ఓకే, సో నెక్స్ట్ యాడ్ hs డాట్ యాడ్. ఇప్పుడు ఇక్కడ సురేష్ అని ఇంకోసారి యాడ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏదైతే యాడ్ చేస్తుందో మళ్ళీ ఇంకోసారి యాడ్ చేస్తాం. ఈ వాల్యూ స్టోర్ అవ్వదు. ఓకే, సో మనకి ఇంటర్నల్ గా ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఫాల్స్ రిటర్న్ చేస్తుందా లేదా ఒకసారి సిస్టమ్ డాట్ అవుట్ ఉంటుంది, మనం ఇక్కడ చెక్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఒకసారి ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఏవైతే ఎలిమెంట్ ఏదైతే రిఫరెన్స్ నేమ్ ఇస్తున్నారో ఆ రిఫరెన్స్ నేమ్ తో మనం ప్రింట్ చేస్తాం. ఇక్కడ మీరు ఎప్పుడైతే దీన్ని ప్రింట్ చేస్తున్నారో hs ని యూజ్ చేసి ఆర్డర్ అనేది జిగ్జాగ్ గా వస్తుంది. అంటే ఫస్ట్ ట్రూ రావచ్చు, తర్వాత నల్ రావచ్చు, లేకపోతే ఆర్డర్ ట్రూ సురేష్ నల్ అలా కూడా రావచ్చు. మీరు ఇక్కడ సేమ్ ఇంకోసారి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారో అప్పుడు మనకు ఇంటర్నల్ గా ఏం రిటర్న్ చేస్తుంది? ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఈ మెథడ్ నుంచి మనకు రిటర్న్ అవుతున్న వాల్యూ ఫాల్స్. సేవ్. సేవ్ ప్యాకెట్ మిస్ అయింది అక్కడ. ఓకే, సింబల్ యాసెట్. యాసెట్ అనేది ఎందుకు లేదు? కంపల్సరీగా మనం ఇవన్నీ కూడా జావా డాట్ యూనిట్ ప్యాకేజ్ లో ఉన్నవి కాబట్టి కంపల్సరీ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ జావా డాట్ ఇట్లీ డాట్ స్టార్. మళ్ళీ ప్రోగ్రామ్ అనేది కంపైల్. ఓకే, నెక్స్ట్ జావా స్పేస్ క్లాస్ నేమ్ ఏంటి? యాసెట్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ ఫాల్స్ రిటర్న్ చేస్తాం. ఎందుకు అని అంటే సేమ్ వాల్యూస్ మళ్ళీ స్టోర్ అయింది. ఇక్కడ సేమ్ వాల్యూని ఎప్పుడైతే ఇస్తున్నా ఆ వాల్యూ అనేది మళ్ళీ స్టోర్ చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే మనం డూప్లికేట్ వాల్యూస్ ఇస్తున్నామో ఆ డూప్లికేట్ వాల్యూస్ అనేది యాసెట్ అనేది అలో చేయదు. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి? ఆర్డర్ ను కూడా ఫాలో అవ్వదు. అంటే మనం ఇచ్చేటప్పుడు ఇలా ఇచ్చాం, ఫస్ట్ సురేష్, నెక్స్ట్ నల్, తర్వాత ట్రూ ఇచ్చాం. కానీ ఇక్కడ డిఫరెంట్. ఓకే, సో మీరు ఎప్పుడైతే యాసెట్ ని యూజ్ చేస్తున్నారో యాసెట్ యొక్క ఇనిషియల్ కెపాసిటీ వచ్చేసి 16. ఓకే, ఫిల్ రేషియో వచ్చేసి 0.75.
మీరు కావాలనుకుంటే పర్టికులర్గా దాని యొక్క ఫీల్డ్ రేషియోని మీరు ఇవ్వచ్చు, దాని యొక్క ఇన్సెల్ కెపాసిటీని కూడా మీరు ఇవ్వచ్చు. సో ఆ కెపాసిటీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వన్ లింక్డ్. ఓకే, లింక్డ్ యాసెట్. ఇందులో సెకండ్ వన్ లింక్డ్ యాసెట్. ఓకే, దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది 1.4 వర్షన్లో. లింక్డ్ యాసెట్. ఇప్పుడు ఏవైతే మీకు కన్స్ట్రక్టర్స్ చెప్పానో ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్నాం కదా ఆబ్జెక్ట్స్, ఈ ఆబ్జెక్ట్స్ అనేటివి మాక్సిమం లింక్డ్ యాసెట్ కి అంటే యాస్ మ్యాప్ కి అన్నిటికీ ఇవి కామన్. అక్కడ కూడా అంతా కూడా డేటా అంతా కూడా యాస్ కోడ్ ఫార్మాట్ లోనే స్టోర్ అవుతుంది. సో అందుకోసం ఇదంతా కూడా వీటన్నిటికీ సేమ్ ఉంటుంది. ఓకే, యాస్ మ్యాప్ కి, లింక్డ్ యాస్ మ్యాప్ కి, ఓకే, యాస్ సెట్ కి, వీటన్నిటికి కూడా ఒకే డేటా అంటే యాస్ టేబుల్ కి, వీటన్నిటికి కూడా ఏంటంటే ఇదే కన్స్ట్రక్టర్స్. ఇప్పుడు మీరు ఏవైతే కన్స్ట్రక్టర్స్ క్రియేట్ చేస్తున్నారో వీటన్నిటికి సేమ్ కన్స్ట్రక్టర్స్ అని. నెక్స్ట్ వన్ లింక్డ్ యాసెట్.